హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది తోషిబా 32. ఇది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. తోషిబా 32లో ఇది మోడల్ నెంబరు. ఇది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇండికేటర్ వెలిగింది. బ్యాక్ లైట్స్ కూడా ఆన్ అయ్యాయి. ఇది ఎలా వస్తుంది? ఇలా వస్తుంది పిక్చర్. ఇది ఓపెన్ చేసి బ్యాక్ లైట్ టేబుల్ పై వేసి దీని ఏంటి కంప్లైంట్ ఏంటి, అసలు ఇందులో ఏ ప్యానల్ వచ్చింది, కంప్లైంట్ ఏంటి, ఇదంతా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది తోషిబా షర్ట్ చూసాంగా. సో తోషిబా షర్ట్లోది ప్యానల్. ఇది ఇన్నోలెక్స్ ప్యానల్. ఇది ఇన్నోలెక్స్ కంపెనీ. ఇదిగోండి మోడల్ నెంబర్ ఇన్నోలెక్స్ V320 PJ3-XC01. ఇది ఒకసారి బ్యాక్ లైట్ టేబుల్ పై వేసాం కాబట్టి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. దీని పొజిషన్ ఏమిటి, సంగతి ఏమిటి అన్నది. ఇది సంగతి, దీని సంగతి. సెట్లో ఉన్నప్పుడు ఎలా అయితే వచ్చిందో అలాగే వస్తుంది. చాలా స్లో మోషన్ పిక్చర్ ఇది. దీనికి సైడ్ కాపులు కూడా ఉన్నాయి. 2 సైడ్ కాపులు ఉన్నాయి దీనికి. దీని కంప్లైంట్ ఏంటి, ఏమైనా స్కాలర్ బోర్డు మీద వోల్టేజ్ ఏమైనా మిస్ అయ్యాయా ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్తాను, వోల్టేజ్ అన్నీ చెప్తాను, మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వోల్టేజ్ చూస్తున్నాను. మెయిన్ వోల్ట్ 11.18 అంటే 12 volts దగ్గర వస్తుంది. ఇది VGH 29.81 వస్తుంది. VGH ఇది VGL -7.94 వస్తుంది. VGL కూడా బాగానే వస్తున్నాయి. ఇది AVDD వోల్టేజ్. దీంట్లో లెటర్స్ మారాయి. VAAP అని వచ్చింది. 7.73 వోల్టేజ్ అంటే మినిమం వోల్టేజ్ అన్నీ వస్తున్నాయి. అయితే మనకి సైడ్ కాప్ వోల్టేజ్ ఏదైనా వోల్టేజ్ మిస్ అయిందేమో చూద్దాం. సైడ్ కాప్ది, ఎందుకంటే సైడ్ కాప్ వోల్టేజ్ మిస్ అయితేనే ఎక్కువగా ఈ టైప్ కంప్లైంట్లు వస్తాయి. ఇప్పుడు సైడ్ కాప్ డేటా తీసుకొని అప్పుడు సైడ్ కాప్ డేటాని, ఈ వీడియోలో సైడ్ కాప్ డేటాని కూడా నేను పోస్ట్ చేస్తాను, చూడండి. సైడ్ కాప్ నెంబర్ చూస్తాను మైక్రోస్కోప్ మీద. ఇదిగోండి సైడ్ కాప్ నెంబర్. ఇది ఈ సైడ్ కాప్ నెంబర్. ఇది డేటా తీసుకొని అప్పుడు మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నేను పేపర్ మీద రాసుకున్నాను డేటా అంతాను. మరి ఇదే సెల్తో మళ్ళీ మనం వీడియో తీయాలి కాబట్టి ఇప్పుడు దీనికి ఏ వోల్టేజ్ రాలేదు, ఎన్నో పిన్కి రాలేదో చూస్తాను, మీకు నేను వివరిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నాను. ఇది VGL 7.94 వస్తుంది. అంటే ఇది రెండో నెంబరు. ఇది ఫస్ట్ ఒకటే, మన డేటాలో ఉంటుంది. ఇది VGH -0.45 వస్తుందంటే VGH రాలేదు. ఒకసారి నేను VGH బైపాస్ చేసి చూస్తాను. పిక్చరు ఏమైనా సరిపోయింది, పిక్చరు ఆ ఒక వోల్టేజ్ వల్లనే రాలేదా ఏంటన్నది బైపాస్ చేసి చూస్తాను. ఇది VGH పాయింట్. ఇది VGH ఇచ్చాను. VGH ఇస్తే కరెక్ట్గా సరిపోయింది. పిక్చర్ రన్ అవుతుంది.
పిక్చర్ రన్ అవుతుంది. విజిహెచ్ ఇస్తే ఒకసారి వీడియో చూద్దాం. ఒకసారి ఇప్పుడు అలా స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీగా విజిహెచ్ బైపాస్ చేస్తాను. చేసినప్పుడు చూడండి, అదిగోండి పిక్చర్ మామూలుగా రన్ అయిపోతుంది. అంటే ఒక విజిహెచ్ ఒక్కటి మిస్ అయింది సైడ్ కాప్కి. ఆ విజిహెచ్ మనం బైపాస్ చేస్తే సరిపోతుంది. అది కూడా బైపాస్ చేయడం కూడా అప్పుడు చూపిస్తాను. మనం చాలా జాగ్రత్తగా దీని మీద ఈ ఏదైతే కోటింగ్ ఉందో దీన్ని జాగ్రత్తగా మనం ఫైల్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే మరి సాల్డరింగ్ పాయింట్ అంటుకోవాలి. మరి 2-3 ఒకేసారి 2-3 వాటికి మనం కానీ గీసేసామంటే మరి ఆ కాపు ఖరాబ్ అయిపోద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని మనం దాని మీద ఉన్న కోటింగ్ని క్లీన్ చేయవలసి వస్తుంది. ఇది మనం మామూలుగా జంపర్కి వాడతాం కదా, జంపర్ వైరు. ఈ వైరు జంపరింగ్ చేస్తాను. ఇప్పుడు అక్కడి నుంచి విజిఎల్కి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ సైడ్ అంటే నేను వేసాను. ఏదైతే బైపాస్ వైర్ ఉందో వైరు ఇదిగోండి ఇక్కడ వరకు వేసి ఇక్కడ నుంచి కాపు దగ్గర నుంచి ఇలా తీసాను. అలా తీసి ఇప్పుడు మనం విజిహెచ్కి ఇక్కడ విజిహెచ్ పాయింట్ ఉంది కదండి, ఆ విజిహెచ్ పాయింట్కి నేను ఇప్పుడు సాల్వింగ్ చేస్తాను. చేసిన తర్వాత ఆన్ చేస్తాను. చూద్దాం అప్పుడు మీరు మైక్రోస్కోప్ చూడండి. ఇదిగోండి విజిహెచ్ దగ్గర ఎత్తికాను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేద్దాం. తర్వాత ప్యానల్ రివర్స్లో ఉంది. ఒకసారి ఆన్ చేసి చూసిన తర్వాత అప్పుడు బైపాస్ వైర్ అది సెట్ చేసిన తర్వాత అప్పుడు ప్యానల్ తిరగేద్దాం. అంటే కాపు రివర్స్లో పెట్టేస్తే ఒకసారి కాపు ఖరాబ్ అవుతుంది, కాపు ఐసీ దగ్గర గట్రా. అందుకు ప్యానలే రివర్స్ చేశాను. ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఆన్ చేశాను కానీ ఇక్కడికే వోల్టేజ్ రాలంటుంది. ఇది ఇక్కడ మనం విజిహెచ్ దగ్గర ఇచ్చినా సరే సేమ్ అలాగే వస్తుంది. అయితే మళ్ళీ మనం యాజిటీస్గా ఐసీ దగ్గరే విజిహెచ్కి ఇవ్వాలి. ఇది అక్కడ ఈ విజిహెచ్ దగ్గరికే అసలు వోల్టేజ్ రాలేదు. ఇక్కడికే వోల్టేజ్ రాలేదు. ఇప్పుడు ఇందాక ఎక్కడైతే ఈ విజిహెచ్ అనుకున్నామో ఆ విజిహెచ్ దగ్గరికే ఇస్తాను. చూద్దాం. ఇక్కడ ఇస్తే పిక్చర్ సరిపోయింది. అంటే విజిహెచ్ పాయింట్ ఆ పాయింట్ దగ్గరికే రాలేదు. అంటే ఒకవేళ ఈ మధ్యలో ఎక్కడైనా మిస్ అయిందేమో ఒకసారి డైరెక్ట్గా అక్కడికి జంపింగ్ చేసి చూస్తాను, ఈ విజిహెచ్ నుంచి ఆ విజిహెచ్కి. అలా అయితే ఈ బైపాస్ అంతా చేసుకునే పని ఉండదు. ఒకసారి అది కూడా ఒకసారి చూద్దాం. ఈ విజిహెచ్ నుంచి ఆ విజిహెచ్ వరకును. అంటే ఈ మధ్యలో ఎక్కడైనా ఫ్యూజ్ గట్రా పోయినా రిజిస్టర్ ఏమన్నా పోయినా చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం సైడ్ కాప్ దాకా వెళ్ళవలసిన పని లేదు. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికే పోయింది. ఈ మధ్య ఎక్కడో రిజిస్టర్ పోయింది ఇది కాబట్టి లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇస్తేనే సరిపోతుంది. సైడ్ కాప్ దాకా ఇవ్వాల్సిన పని లేకుండానే పిక్చర్ వస్తుంది. అయితే మనం ఎలాగో సైడ్ కాప్కి వేసేసాం కాబట్టి ఇంకా సైడ్ కాప్కి వదిలేస్తున్నాను. నేను సైడ్ కాప్కి వదిలేసి ఇక్కడికి ఇచ్చేస్తున్నాను. ఇంకా అంతా వర్క్ అంతా చేసాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, సరిపోయింది. ఇక్కడికి సరిపోయింది. నేను ప్యానల్ రివర్స్లో పెట్టి మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి లెగ్ పెట్టి చూద్దాం కరెక్ట్గా ఆన్ అయిందా లేకపోతే ఇంకా ఏమైనా కంప్లైంట్ ఉందా అన్నది చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఆన్ అయింది, సరిపోయింది. ఏ ప్రాబ్లం ఏం కనిపించలేదు. నాకు పిక్చర్ కూడా వచ్చేస్తుంది.
ఓకేనా ఫ్రెండ్స్, పిక్చర్ బాగానే వస్తుంది. అంటే మ్యాపింగ్ వస్తుంది. మ్యాపింగ్ మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటే సరిపోద్ది. లైట్గా మ్యాపింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఆ పిక్చర్ అంతా ఎక్సలెంట్గా ఉంది, సరిపోయింది. అయితే ఇది సైడ్ కాప్కి VGH మిస్సింగ్ అనమాట. దాన్ని మనం బైపాస్ చేసాం. ప్యానల్ అంతా ఓకే. బైపాస్ చేసినవి బాగానే కంప్లైంట్ అది ఎక్కువ రావు, బాగానే పనిచేస్తాయి. ఈ బైపాస్ సైడ్ కాపులు ఉన్న ప్యానల్స్ పెద్ద వాటిలో కానీ చిన్న వాటిలో అంటే 32 కానీ 24 కానీ లేక 43 కానీ 40 కానీ సైడ్ కాపులు ఉన్న వాటిల్లో ఎక్కడైనా సరే ఎందులోనైనా మిస్సింగ్ వోల్టేజ్ మిస్సింగ్ అయ్యి మనకి సైడ్ కాపుల్లో వోల్టేజ్ ఏదైనా మిస్ అయితే సైడ్ కాపు డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం చెక్ చేసుకుని వేసుకుంటే మనకి ఛానల్ మళ్ళీ రిపేర్ రాకుండా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.